హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమో టాక్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశాక కింద కామెంట్ సెషన్లో మీ నేమ్ కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేస్తే నేను మీ నేమ్ని నా బింగో గేమ్ లిస్ట్కి యాడ్ చేస్తాను. సో నేను ఫ్యూచర్లో ఒక బింగో గేమ్ అనేది ప్లాన్ చేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్కి. అండ్ ఎవరైతే ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసి విన్ అవుతారో వాళ్ళకి కొన్ని స్మాల్ గివ్ అవేస్ లాంటివి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీరు కనుక అది మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ కామెంట్ డౌన్. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నా ఇండియా ప్రయాణం ఎలా జరిగింది, అండ్ మనం ఇండియా వెళ్ళేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలి, ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అనేది, అండ్ ట్రావెల్ ఎలా ఉంటుంది. అండ్ అట్లానే నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు దోహా నుంచి నా ఫ్లైట్ ట్రాన్స్ఫర్ ఉంది. సో నాకు ఆ ఎయిర్పోర్ట్ చాలా బాగా నచ్చింది. సో నేను ఆ ఎయిర్పోర్ట్ ఫర్ షూర్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో మీకు ఈరోజు ఈ ఛానల్లో ఈ యూట్యూబ్ వీడియోలో ఆ ఎయిర్పోర్ట్ అంతా ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ మనం ఈ ట్రావెల్కి కావాల్సిన బట్టలన్నీ ఫస్ట్ వాషింగ్కి అయితే వేస్తాను. సో వన్స్ వాషింగ్ అంతా అయిపోయాక వాటిని మనం ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. సో ప్యాకింగ్కి ముందు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటి అంటే, ముందు ట్రావెల్ చేసినప్పుడు కొన్ని బట్టలు ఏవైతే అవసరం లేవో అవి అలానే ఆ సూట్ కేసులోనే ఉండిపోతాయి. సో ఫస్ట్ అయితే ఆ సూట్ కేసు ఓపెన్ చేసి ఏవైతే బట్టలు ఉన్నాయో అవన్నీ తీసి సూట్ కేసెస్ ఎంటీ చేసేసాను. సో వన్స్ మన వాషింగ్లో వేసిన బట్టలన్నీ రెడీ అయిపోతే అవన్నీ మనం దీనిలో ప్యాక్ చేసేసుకోవచ్చు. అండ్ నేను ఈ ట్రావెల్ ఓన్లీ ఫర్ 2 వీక్స్కి వెళ్తున్నాను. సో నాకు తెలిసి మన బట్టలు అనేవి చాలా తక్కువే ఉంటాయి. నేను లేటర్ ఆన్ ఇన్ ద వీడియో చెప్తాను అసలు ఇండియా ఎందుకు వెళ్తున్నాను, ఏం అవసరం వచ్చింది అనేది. సో డూ కీప్ వాచింగ్. అండ్ అలానే నేను మీకు ఒక ట్రిక్ చెప్పాలి అనుకుంటున్నా. ఏంటి అంటే, మనకి ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ప్రతిసారి ఒక కాన్స్టెంట్ ఫియర్ ఉంటుంది. ఎప్పుడన్నా మన లగేజ్ మిస్ అయితే ఎలా, ఆర్ మనం చాలా ఇంపార్టెంట్ స్టఫ్ పెట్టుకుంటూ ఉంటాం లగేజ్లో, అది చెక్ ఇన్ బ్యాగ్స్లో పెట్టాలి అంటే అవి మనతో ట్రావెల్ చేయవు కాబట్టి ఏదైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మీకు యూస్ఫుల్ అవ్వాలి అంటే ఈ యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ని ఒక్కొక్క సూట్ కేసులో వేసుకోండి. సో దట్ బై మిస్టేక్ ఇన్ వర్స్ట్ కేస్ మీ లగేజ్ కనుక మిస్ అయితే మీరు దాన్ని ఎక్కడున్నా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక సజెషన్, మీరు ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ అయ్యే టిప్ అనుకోండి. అండ్ అలానే మనం ఇండియా వెళ్ళేటప్పుడు ఫర్ షూర్ కంపల్సరీగా తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే, ఇక్కడ కాస్కోలో కొన్ని మెడికేషన్స్ దొరుకుతాయి. లైక్ ట్రిపుల్ యాక్షన్ జాయింట్ హెల్త్ ట్యాబ్లెట్స్. సో ఇవి ఏంటి అంటే, మన పెద్దవాళ్ళు ఎవరైతే కాళ్ళ నొప్పులతో ఆర్ జాయింట్ పెయిన్స్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. సో దీన్ని ఫర్ షూర్ తీసుకెళ్ళండి. అండ్ అలానే బెంగే క్రీమ్. ఈ క్రీమ్ ఏంటి అంటే, మనకి ఎక్కడన్నా పెయిన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ క్రీమ్ అనేది రాస్తే నడుము నొప్పి ఆర్ ఇంకెక్కడైనా, సో అది చాలా త్వరగా పనిచేస్తుంది. అండ్ దీంతోపాటు మనం అబోవ్ 60 ఇయర్స్ పేరెంట్స్కి ఏదైనా లైక్ కాల్షియం ఆర్ విటమిన్ ట్యాబ్లెట్స్ లాంటివి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు. అండ్ వాటి వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేను ఈ ట్యాబ్లెట్స్ని ఆల్రెడీ ఒకసారి ఇండియాలో ఉన్న డాక్టర్కి చూపించా. సో ఈ ట్యాబ్లెట్స్ వాడచ్చా అని. సో దే ఆల్సో రికమెండెడ్ ఇవి చాలా మంచి ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు అని. సో ఆల్రెడీ మా పేరెంట్స్ ఈ ట్యాబ్లెట్స్ని అయితే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అన్నారు. అందుకే నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఫర్ షూర్ నేను ఈ ట్యాబ్లెట్స్ అన్నీ అయితే తీసుకెళ్తాను. సో తక్కువే తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారు కదా, ఎందుకు అంటే మా పేరెంట్స్ రీసెంట్గానే యూఎస్ వచ్చారు. సో ఆల్రెడీ దే హ్యావ్ దీస్ ట్యాబ్లెట్స్ విత్ దెమ్. అందుకనే నేను ఇప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ మాత్రమే తీసుకెళ్తున్నాను. బట్ మీలో ఎవరైనా ఇండియా ట్రావెల్ చేస్తుంటే ఈ ట్యాబ్లెట్స్ ఫర్ షూర్ మీతో ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలానే దీంతోపాటు నేను అక్కడ డైలీ వేర్ ఏమేమి వేసుకోవాలి అన్నది కూడా సార్ట్ చేసుకుని ఆ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేస్తున్నా. అండ్ వన్స్ బట్టలు ప్యాకింగ్ అయిపోయాక రిమైనింగ్ ఐటమ్స్ లైక్ మనం డైలీ యూజ్ చేసేవి బ్రష్, బాత్ రిలేటెడ్ అండ్ అదర్ స్టఫ్ అంతా కూడా సార్ట్ అవుట్ చేసుకుని ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఇందులో నాకు చిన్నప్పటి నుంచి ఫర్ షూర్ ఇందులో ఏదో ఒక ఇంపార్టెంట్ ఐటమ్ మిస్ చేసి వెళ్ళిపోవడం అనేది బాగా అలవాటు ఉంటుంది. అండ్ అందుకే ఈసారి అలాంటిది ఏది మిస్ అవ్వద్దు అని చెప్పి అన్నీ డీటెయిల్గా మొత్తం చెక్ చేసుకుని ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఎయిర్పోర్ట్స్లో ఛార్జింగ్ అయిపోయింది. అండ్ మనం ఇంత లాంగ్ ట్రావెల్లో ఎయిర్పోర్ట్స్ అనేవి లేకపోతే మనకి ఫ్లైట్ జర్నీ అనేది చాలా కష్టం. సో అందుకే ఐ మేక్ షూర్ ఛార్జింగ్ అనేది ఫుల్గా ఉంది అని చెప్పి ఛార్జ్ చేశాను. అండ్ దాని నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం ఇండియా వెళ్ళేటప్పుడు రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ మనం తీసుకెళ్ళాలి. సో నేను పాస్పోర్ట్ అవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు మన కొన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా మనతో ఉంచుకోవడం అనేది బెటర్. ఎందుకు అంటే ఎయిర్పోర్ట్లో ఏమన్నా తీసుకోవాలి అన్నా కొనాలి అన్నా మన దగ్గర క్రెడిట్ కార్డ్ అనేది యూస్ అవుతుంది. అండ్ అట్లానే దాంతోపాటు ఇంకొంత క్యాష్ అనేది
ఉంచుకోవడం కూడా చాలా బెటర్. క్యాష్ అంటే యూఎస్ డాలర్స్ అండ్ ఇండియా మనీ రెండు ఉంటే బెటర్. ఇండియాలో దిగ్గానే మీకు ఇండియా మనీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ మీరు ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మీకు ఇమీడియట్గా మీ దగ్గర క్యాష్ ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది. సో మేక్ ష్యూర్ మీ దగ్గర పక్కా క్యాష్ ఉండాలి అని చూసుకోండి. అండ్ అట్లానే మీ మినిమం డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటేషన్ అంతా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆ డాక్యుమెంట్స్ ఫర్ షూర్ మీతోనే ఉండేలా చూసుకోండి. వేరే ఎక్కడో గనక మీరు చెక్ఇన్లో కానీ ఎక్కడన్నా పెడితే మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటిని మీతోనే క్యారీ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, లాస్ట్ టైం మేము ఇండియా వెళ్ళినప్పుడు ఒక తణుకు పక్కన అజ్రం అన్న ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊరు దేనికి ఫేమస్ అంటే ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో అలాంటి బ్రాస్ ఐటమ్స్ అన్నీ వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో లాస్ట్ టైం మేము ఆ ఊరు వెళ్ళాము. ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న బుజ్జి శివుడు గారి విగ్రహం ఉంది. అండ్ చూడ్డానికి ఆ విగ్రహం చాలా క్యూట్గా అనిపించింది. సో మేము కొత్తగా ఇల్లు తీసుకున్నాము అండ్ మా దేవుడి గదిలో ఆ విగ్రహాన్ని పెట్టాలి అని అనుకున్నాము. అదే వ్యూతో ఆ విగ్రహం తీసుకున్నాక నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి ఆ విగ్రహానికి అభిషేకం పూజ చేయించి యూఎస్ తీసుకురావాలనుకున్నాం. కానీ ఆ గుడిలో ఉన్న పూజారి గారు ఏం చెప్పారు అంటే, మీరు కనుక డైలీ ఈ విగ్రహానికి అభిషేకం చేయాలి. మీరు కనుక విగ్రహానికి అభిషేకం చేయలేకపోతే దీన్ని ఇక్కడే ఈ టెంపుల్లోనే ఉంచేయండి అని చెప్పారు. బట్ మేము దాన్ని రోజు అభిషేకం చేస్తాము అని చెప్పి దాన్ని యూఎస్ అయితే తీసుకొచ్చాము. కానీ ఇప్పుడు మనకి డైలీ అభిషేకం చేసే అవకాశం ఒక్కొక్కసారి ఉండదు. ఇలాంటి ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఏమన్నారంటే, మీరు కనుక ఇంట్లో లేకపోతే దీన్ని ఏదన్నా ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఆ విగ్రహాన్ని పెట్టండి. సో మీరు బ్యాక్ వచ్చాక మళ్ళీ తర్వాత అభిషేకం అనేది కంటిన్యూ చేయొచ్చు అని చెప్పారు. అందుకని నేను దీన్ని ఒక వాటర్ వేసి ఈ బౌల్లో ఈ గృహాన్ని పెట్టేసి దెన్ ఊరికి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ ఈ అరేంజ్మెంట్ అయితే చేశాను. కట్ చేస్తే నెక్స్ట్ డే నా ఇండియా ట్రావెల్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే నేను అనుకుంటున్నాను నా ఇండియా ట్రావెల్ని ఇంకొక వ్లాగ్లో సెపరేట్గా చేద్దాము అని. బికాస్ ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అయింది. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను అండ్ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. సో అక్కడ నేను నా ఇండియా ట్రావెల్ ఎట్లా చేశాను అండ్ దోహా ఎయిర్పోర్ట్ నలో నాకేమేమి నచ్చింది అనేది నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అట్లానే నేను ముందు చెప్పినట్లు మీరు ఈ వీడియో నచ్చాక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ కామెంట్ చేయండి. నేను తప్పకుండా మిమ్మల్ని నా బింగో లిస్ట్కి యాడ్ చేస్తాను. అండ్ ప్లీజ్ డూ పార్టిసిపేట్ ఇన్ మై బింగో గేమ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.